తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కడపలో హరిత హోటల్లో కొమర వెంకట నరసయ్య ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆయన మాట్లాడుతూ, ఈ రోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలా అని తల పట్టుకుని విచారిస్తున్నాడు. రాజంపేట నియోజకవర్గానికి పోలీస్ సుబ్బారెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా గుర్తించి టికెట్ ఇవ్వాలని రాజంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య కోరారు. ముఖ్యంగా కడప జిల్లా రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అలాగే కడప జిల్లా పరిధిలోనూ ఆ పార్టీ చెప్పిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయారని తెలుస్తోంది అన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి వస్తే ఉమ్మడి కడప జిల్లాల్లో 40 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణించడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో కానీ 2 పార్లమెంట్ స్థానాల్లో కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరు మీద నడక మాదిరిగానే ఉంటుంది. ఖచ్చితంగా 2 పార్లమెంట్ స్థానాల్లోనూ మరియు 10 అసెంబ్లీ స్థానాల్లో 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మరియు టీడీపీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల హరిరాయల్ మరియు టీడీపీ యువ నాయకులు కొత్తపల్లి బాలకృష్ణ ప్రతాప్ రెడ్డి, మలకాటపల్లి శ్రీనివాసులు రెడ్డి, మసూదన్, తిరుపాల్, ముస్లిం మైనార్టీ నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మరియు జనసేన పార్టీ అభ్యర్థులు ఇద్దరు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తే, ఏ నాయకుడికి టికెట్ ఇస్తే మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? పోతే జనసేన పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఈరోజు రంగంలో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా 3 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజంపేట నియోజకవర్గంలో ఈరోజు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న 282 బూతుల్లో ఏ జట్టును పెట్టగలిగిన సత్తా ఒక్క పోలీసు పార్టీకి ఉందని నేను భావిస్తున్నాను. ఆయనకి ఇస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి సవినయంగా తెలుగుదేశం పార్టీ పక్షాన, రాజంపేట నియోజకవర్గ పక్షాన నేను గౌరవనీయులు మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వినయపూర్వకంగా నాయకుల, కార్యకర్తల, ప్రజల అభిప్రాయాల మేరకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పక్షాన మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. 2019లో జంగల్లారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో వస్తే గడిచిన 40 సంవత్సరాలుగా చూస్తే రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ లేదా బుద్ధ సామాజిక వర్గాన్ని కానీ టికెట్ కేటాయిస్తూ వస్తున్నారు. ఆ ఒరవడిలో పోతే ఈరోజు రెడ్డి సామాజిక వర్గం పక్షాన పోలీసు పార్టీ మెరుగైన అభ్యర్థి, విజయం సాధించే అభ్యర్థి అని చెప్పి నేను రాజంపేట నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు మరియు నాయకుల పక్షాన నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. నాయకులు గౌరవించి వాళ్ళ ప్రజల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తూ రాజంపేట నియోజకవర్గంలో విజయ దుమ్మిది మోగించడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తగ్గని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ అలాగే కడప పార్లమెంటు పరిధిలోనూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయినాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో 4 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో కానీ లేదా 2 పార్లమెంటు స్థానాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడక మాదిరినే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 పార్లమెంటు స్థానాల్లోనూ అలాగే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది.
ఈరోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలాగని తలపెట్టుకొని విచారిస్తున్నాడు. తన స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్న తప్పులను ప్రజల ముందు తలెత్తుకొని తిరుగులేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈరోజు కడప జిల్లాలో రాజకీయంగా ఒక ఎదురులేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పి రాజంపేట నియోజకవర్గ పక్షాన్ని తెలియజేస్తున్నాను. పోతే గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ అలాగే కడప పార్లమెంటు పరిధిలోనూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయినాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో 4 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో కానీ లేదా 2 పార్లమెంటు స్థానాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడక మాదిరినే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 పార్లమెంటు స్థానాల్లోనూ అలాగే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఈరోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలాగని తలపెట్టుకొని విచారిస్తున్నాడు. తన స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్న తప్పులను ప్రజల ముందు తలెత్తుకొని తిరుగులేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈరోజు కడప జిల్లాలో రాజకీయంగా ఒక ఎదురులేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పి రాజంపేట నియోజకవర్గ పక్షాన్ని తెలియజేస్తున్నాను. పోతే ఈరోజు ముఖ్యంగా కడప జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ అలాగే కడప పార్లమెంటు పరిధిలోనూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయినాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో 4 మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో కానీ లేదా 2 పార్లమెంటు స్థానాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడక మాదిరినే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 పార్లమెంటు స్థానాల్లోనూ అలాగే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఈరోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలాగని తలపెట్టుకొని విచారిస్తున్నాడు. తన స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్న తప్పులను ప్రజల ముందు తలెత్తుకొని తిరుగులేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈరోజు కడప జిల్లాలో రాజకీయంగా ఒక ఎదురులేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పి రాజంపేట నియోజకవర్గ పక్షాన్ని తెలియజేస్తున్నాను. పోతే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 5 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ముఖ్యంగా రాజంపేట, కోడూరు, అలాగే రాయచోటి, పీలేరు, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా అపజయం ఎదురవుతుందని చెప్పి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఈరోజు తీవ్ర ఆందోళనలో ఉన్నాడు.
పార్టీ పరంగా ఈరోజు మంచి అభ్యర్థులను నిలబెడితే ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటు స్థానంతో పాటు రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పోతే రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశంలో కానీ తీవ్రమైన పోటీ నెలకొంది. పార్టీ అభ్యర్థిగా ఒక మంచి నాయకుడిని నియమిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోతే 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రస్తుత శాసనసభ్యుడు మేడ మల్లికార్జున రెడ్డి గారు 2014లో విజయం సాధించడం జరిగింది. ఆ తదుపరి 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. సామాజిక పరంగా